శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 52వ శ్లోకం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకందర సదా త్వాం మే మనశ్చాతకః. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. ఏమి శంకరులు ఎంత పొగిడినా ఇంకా తక్కువే అనిపిస్తుంది కదా. ఓ శంభో మహాదేవా, నీవు కరుణామృతం వర్షించేవాడవు, మహావిపత్తులను తొలగించేవాడవు, విద్యాసస్యానికి బ్రహ్మానందానుభవ ఫలమును కలిగించేవాడవు. దేవతలు విద్వాంసులు సుమనస్కులై నిన్ను సేవిస్తారు. సుమనస్కులంటే మంచి మనస్సులు కదా. భక్తులు నీ ఎదుట నాట్యం చేస్తారు. నీవు కైలాస పర్వతంలో ఉంటావు. కదులుచున్న జటాచూట మండలం కలవాడవు, నీలకంధరుడవు. అలాంటి నీలమేఘుడవైన నిన్ను నా చిత్తమనే చాతకము సదా వాంఛిస్తున్నది. చాలా సింపుల్గా నా చాతక పక్షి ఎంత సముద్రంలో ఉన్నప్పటికీ అవునా ఆ వర్షపు చినుకు కోసమే దాన్నే ఆస్వాదిస్తుంది కదా. అలాగంటారన్నమాట. అలా ఉండాలి భక్తి అనేది. అంత తీక్షణంగా ఉండాలన్నమాట. హే శంభో అంటే సుఖోత్పత్తి కారణమైన వాడా. హే నీలకంధర నల్లని కంఠము కలవాడా. అంటే నీల అంటే నల్లని, కం అంటే జలము, ధర అంటే ధరించువాడు. ఎవరు? మేఘుడు అనమాట కదా. మే నా యొక్క మనశ్చాతక మనస్సను చాతక పక్షి కారుణ్యామృత వర్షిణం నీ కరుణ అనే వర్షం కోసం వేచి ఉంటుంది కదా. దయ అను అమృతమును వర్షించునట్టియు, కనికరము వల్ల జలమును వర్షించునట్టియు. అయ్యో దాహంతో ఉంది అని దీని మీద ప్రేమతోటి చాతక పక్షి కోసం వర్షం పడుతుందన్నమాట. ఘన గొప్పదియగు, విపత్ ఆపదయను అంటే ఏమిటి? సస్యనాశనము ఉన్నవు అలాంటి విపత్తు కలిగినప్పుడు. గ్రీష్మ అతి తాపమును శిధా ఛేదించుటకు కర్మఠం సమర్థమైనట్టియు. విద్యాసస్య విద్యయను పైరు యొక్క ఫలోదయాయ ఫలము. ఇక్కడేమిటి? విద్యయని ఫలము అంటే బ్రహ్మానందం కదా. బ్రహ్మానందాన్ని ఇచ్చేవారు ఎవరు? పరమేశ్వరుడు. సస్యాన్ని ఇచ్చేది మేఘము కదా. బ్రహ్మానందానుభవము జనించుట కొరకు సుమనస్సంసేవ్యం దేవతల చేతను పండితుల చేతను
ఇక్కడ ఏమిటి? మేఘాల్ని కొలిచేది ఎవరు? కర్షకుల చేతను. ఆశ్రయింపదగినట్టియు ఇచ్ఛాకృతి కామరూపమైనట్టియు అంటే తన మేఘాలు చూడండి, మేఘాలు చూస్తే మనకి బోల్డ్ రూపాలు కనబడుతూ ఉంటాయి. అదే ఇచ్ఛాశక్తి అనమాట. అవి ఏ రూపాన్నైనా ధరించగలవు. అలాగే శంకరులు కూడా అది నృత్యత్ నాట్యము చేయుచున్న భక్తులని ఎడు మేఘమందు ప్రీతిగల మయూరం నెమళ్ళు కలిగినట్టియు అద్రి నిలయం పర్వతము నివాస స్థలముగా కలిగినట్టియు అంటే ఇక్కడ మేఘాలు కూడా పర్వతం మీదే ఉంటాయి, శివుడు కూడా పర్వతాల మీదే ఉంటాడు కదా. చంచత్ చలించుచున్న జడల యొక్క శివుడికి మెరుపుల యొక్క అంటే జడల యొక్క మెరుపులు శివునికి. ఆకాశంలోని మేఘాలకి మధ్యలో మెరుపులు వస్తాయి కదా, వర్షం పడితే వర్షంతో పాటు మెరుపులు కూడా ఉంటాయి. నల్లని మేఘాలతో పాటు తెల్లటి మెరుపులు కూడా, తెల్లటివి కాదు సువర్ణ రంగుల్లో అవునా మెరుపులు కూడా ఉంటాయన్నమాట. మండలం అంటే సమూహము కలిగినట్టు త్వాం నిన్ను సదా ఎల్లప్పుడూ వాంఛతి కోరుచున్నది. ఎక్కడెవరు? నెమలి ప్లస్ భక్తులు అవునా. అంటే నీలకంధర నా మనస్సును చాతకము నీలమేఘమును వలె వాంఛిత సిద్ధికై నిన్ను దర్శింపవేచియున్నది. మేఘము జలమును వర్షించును, నీవు దయామృతమును కురిపింతువు. అది గ్రీష్మతాప మడంచును, నీవు సంతాపము అడంతువు అవునా. అంటే మేఘాలు ఏం చేస్తాయి? గ్రీష్మతాపాన్ని తగ్గిస్తాయి. అలాగే శంకరులు మన యొక్క దుఃఖాన్ని తగ్గిస్తారు. అది సస్యములను పండించును, నీవు విద్యా సస్యమును పండించి బ్రహ్మానందానుభవము ఫలముగా నిత్తువు అన్నారు. శంకరుల్ని కొలిస్తే ఏమొస్తుందంటే జ్ఞానం లభిస్తుంది కదా. దేవతలు పండితులు నిన్ను స్తుతింతురు, కర్షకులు మేఘుని భజింతురు, మయూరములు నల్లని మేఘమును చూసి నాట్యము చేయును. నీవు కైలాస పర్వతమునందును మేఘుడును పర్వతమున ఉండు. అంటే నీవు కైలాస పర్వతం ఉంటాయి, మేఘుడు కూడా ఉంటాడు, మేఘములు కూడా పర్వతాల్లోనే ఉంటాయి. కామరూపమును జటావల్లియు ఇరువురను కూగలవు అన్నారు. అంటే కామరూపము మేఘానికి ఉంది. అంటే జటలు, శివునికి జటలు ఉంటాయి కదా, ఆ జటలు నాట్యం చేస్తున్నప్పుడు మెరుపుల్లాగా కదులుతూ ఉంటాయి. శివుడు నల్లనివాడు కదా, మనం కవులం కాదు, అంత వర్ణించక్కర్లేదు. అందుకని ఆ శ్లోకాలు బయాట్ చేస్తే ఆ అర్థం అదే స్ఫురిస్తూ ఉంటుందన్నమాట. ఇది మీరు అనుభవించే ఉంటారు. ఇప్పటికి మనం 50 శ్లోకాలు చక్కగా చెప్పుకున్నాం కదా. అది అంటే శంకరులు ఈ శ్లోకంలో శివుణ్ణి నీలమేఘంతో పోల్చి ప్రార్థించారు. మేఘంలాగా నల్లగా ఉండాలంటే నల్లగా ఉండాలి కదా. శివుడు నీలకంఠుడే కదా. మేఘం నీటిని వర్షిస్తుంది, శివుడు కూడా కరుణామృతాన్ని వర్షిస్తాడు. మేఘం తాపాన్ని చల్లార్చి ఉపశమింపజేస్తుంది, శివుడు కూడా ఆపదలో ఆదుకుని కష్ట నష్టాలను దూరం చేస్తాడు. మేఘం సస్యాలను పండింపజేస్తుంది, శివుడు విద్యను పండింపజేస్తాడు. మంచి మనస్సు గల వారందరూ సకాల వర్షాలు పడాలని మేఘాలను కోరుకుంటారు. దేవతలు మంచి మనసు గలవారు శివుణ్ణి ప్రార్థిస్తారు. మేఘంలాగే శివుడు కూడా రకరకాల ఆకారాలను రూపాలను ధరిస్తాడు. మేఘాన్ని చూసి నెమళ్ళు నృత్యం చేసినట్లే శివుణ్ణి చూసి భక్తులు ఆనందపడతారు. ఆనందం అనే అమృతాన్ని తాగుతారు కదా. మేఘంలాగానే శివుడు కూడా కొండ మీద ఉంటాడు. మేఘానికి మెరుపు తీగలున్నట్లే శివునికి కూడా ప్రకాశవంతమైన జడలుంటాయి. మేఘం కొరకు చాతక పక్షి పరితపించినట్లే శివుని కొరకు భక్తులు పరితపిస్తారు. ఇలా ఎన్ని విధాలుగా చూసినా మేఘానికి ఉన్న లక్షణాలన్నీ శివునికి ఉన్నాయి. కాబట్టే శివుణ్ణి నీలమేఘంతో పోల్చి మనస్సు అనే చాతక పక్షిని ఆ నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి ఆనందించమంటున్నారు శంకరులు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.